పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇవి రికార్డు స్థాయిలో జూన్లో పెరగడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఏదైతే ఎస్ఐపి ఉందో, అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, షేర్లు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, ఏవైతే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరైతే పెడతారో, ఎక్కువ శాతం మ్యూచువల్ ఫండ్సే అనుకోండి, అయితే వాటిల్లో ఏవైతే పెట్టుబడులు పెట్టే వాళ్ళ సంఖ్య క్రమంగా పెరగడం జరుగుతుంది. అంటే అవేర్నెస్ రావడం జరిగింది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెట్టే వాళ్ళు పెరగడం జరిగింది. అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, డిమాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు. అయితే ఈ జూన్ నెలలో రికార్డు స్థాయిలో 27,269 కోట్లు మ్యూచువల్ ఫండ్స్లోకి రావడం జరిగింది. ఈ మే నెలలో 26,668 కోట్లు ఉంది. 27,269 మేకి జూన్కి ఈ సిప్పు ఏదైతే ఉందో ఎస్ఐపి పెట్టుబడులు తొలిసారి 27,000 కోట్ల మార్కుని దాటడం జరిగింది. ప్రప్రథమం అన్నమాట, ఫస్ట్ టైం అన్నమాట. లాస్ట్ మంత్ తోటి, మే నెలతోటి మనం కనుక పోలిస్తే మొత్తంగా మ్యూచువల్ ఫండ్లోకి పెట్టుబడులు ఏవైతున్నాయో 67% పెరగడం జరిగింది. అయితే మే నెలలో 29,572 కోట్లు పెట్టుబడులు వస్తే జూన్లో 49,310 కోట్లు ఉన్నట్లు మ్యూచువల్ ఫండ్స్ యొక్క సంస్థ యాంఫీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే కేటగిరీ ఉందో నెలలో 23,587 కోట్ల పెట్టుబడులు రావడం జరిగింది. మే నెలలో మొత్తం 19,013 కోట్లుగా ఉండటం జరిగింది. ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్, వాటి ఫండ్స్ మినహా అన్ని ఈక్విటీ కేటగిరీల్లో పెట్టుబడులు మాత్రం బాగా రావడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోకి అత్యధికంగా 5,733 కోట్లు రావడం జరిగింది. స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి 4,024 కోట్లు రావడం జరిగింది. మిడ్ క్యాప్లోకి 3,754 కోట్లు రావడం జరిగింది అనేది అనౌన్స్మెంట్, ఆ నివేదిక చెప్పడం జరిగింది యాంఫీ వాళ్ళు. తర్వాత ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే కేటగిరీ ఉందో జూన్ నెలలో నికరంగా 1,711 కోట్ల పెట్టుబడులు తరలి వెళ్ళిపోయినాయి. మే నెలలో మొత్తం 15,908 కోట్లు అవుట్ఫ్లో ఉంది. షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్లోకి 10,276 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి 9,480 కోట్లు రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. లిక్విడ్ ఫండ్స్ వచ్చేటప్పటికి దాంట్లోంచి 25,196 కోట్లు వెళ్ళిపోవడం జరిగింది అనేది చెప్పడం జరిగింది. తర్వాత హైబ్రిడ్ ఫండ్స్లోకి ఇన్ఫ్లో అంటే రావటం 12% పెరిగి 23,222 కోట్లు నమోదైనట్లు యాంఫీ డేటా అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్బిట్రేజ్ ఫండ్లోకి 15,584 కోట్లు రావడం జరిగింది. జూన్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్లో కూడా అత్యధికంగా 2,080 కోట్లు రావడం జరిగింది. గోల్డ్ ఈటీఎఫ్ ఇప్పుడు కూడా బాగా తగ్గింది గోల్డ్. ఆ గోల్డ్లోకి ఇప్పుడు ఈటీఎఫ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది గ్రాఫ్లు ఉంటాయి, అవి మీకు కావాలి అనుకుంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ చూపించటం కానీ అంటే ఎలా అవేర్నెస్ అనమాట, అంటే ఏంది దానిలో ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి అనేది గమనించవచ్చు. తర్వాత ఈ మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో మొత్తం ఆస్తుల విలువ 3% పెరిగి 74.14 లక్షల కోట్లకు చేరింది. మే నెలలో మొత్తం 71.93 లక్షల కోట్లుగా ఉంది అనేది అనౌన్స్మెంట్. అయితే సిప్ ఖాతాలు మాత్రం బాగా పెరగడం జరిగింది. జూన్ నెలకు ఏదైతే ఉన్నాయో సిప్ అంటే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వాళ్ళ సంఖ్య మే నెలతో పోలిస్తే 856 కోట్లు ఉండేది మే నెల. జూన్ నెల వచ్చేటప్పటికి 8.64 కోట్లకి అకౌంట్లు పెరగడం జరిగింది. అయితే ఈ సిప్ ఏదైతే నిర్వహణ ఆస్తులు మొత్తం 15.31 లక్షల కోట్లకి చేరింది. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తము ఆస్తుల విలువలో సిప్ వాటానే 20.2% కావడం గమనార్హం అని తెలవటం జరిగింది. అలాగే మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 9.06 కోట్ల నుండి 9.19 కోట్లకు పెరిగింది. దీని నుంచి ఏమర్థమవుతుంది అంటే షేర్ మార్కెట్కి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సిప్ ఖాతాలు ఎక్కువ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే ఏంది, ఈ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వీటన్నిటి దగ్గర ఫండ్స్ ఉన్నాయి. అంటే ఫండ్స్ ఉండటం వలన వాల్యూ ఉన్న షేర్లని వాళ్ళు కొనటం జరుగుతుంది ఈ ఫండ్స్ తోటి. కాబట్టి షేర్ మార్కెట్ ఒడిదుడుకులు సహజం. ఇప్పుడు ట్రంప్ సుంకాలు ఈ టారిఫ్లతోటి మార్కెట్లు పడటం లేవటం, అంటే పడటం అప్ అండ్ డౌన్లు జరుగుతున్నాయి. కానీ ఓవరాల్గా ఏంటిది, ఫండ్స్ ఉన్నాయి మన దగ్గర, వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయి. ఈ సిప్ ద్వారా ఏదైతే ఉన్నాయో హయ్యెస్ట్కి వెళ్ళిపోతున్నాం. అంటే ఏంది, మార్కెట్ రాబోయే రోజుల్లో
పెరిగే అవకాశాలే ఉన్నాయి అనేది, పడటం అనేది తగ్గటం అనేది తాత్కాలికం అనేది తెలుస్తుంది ఒకటి. రెండోది ఏంటిది, ఏవైతే బోర్డు మీటింగ్లు ఉన్నాయి, క్వార్టర్లీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉంది రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అయిపోతుంది. అయిపోయినాక మళ్ళీ మార్కెట్లు పెరగటం మొదలు పెడతాయి. ఇక తర్వాత మాన్సూన్స్ ఓకే అయిపోయింది. తర్వాత ఎఫ్ఐఐలు కూడా ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి కొనటం, కానీ మనం కూడా ఏం చూడాలి, ఏ కంపెనీ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తున్నాయో, ఏ కంపెనీ అంతకుముందు ఎలా ఉంది, ఆ పర్ఫార్మెన్స్ని బట్టి మనం కూడా కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఈటీఎఫ్లు కానీ, గోల్డ్ ఈటీఎఫ్ కానీ, ఎస్ఐపీలు కానీ ఏదైనా చేయదలుచుకుంటే షేర్లు చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ చేయాలన్నా, లేదు కొన్ని షేర్లు సిప్ ద్వారా వాల్యూ ఉన్నాయి, BSE 30 ఉన్నాయి, నిఫ్టీ 50 ఉన్నాయి, ఏవైతే ఫార్మా అని, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, వీటిలో మనం సెలెక్ట్ చేసుకొని వాటిలో సిప్పు అంటే సిస్టమేటిక్గా మన కాడ ఉన్న అమౌంట్ని మనం స్ప్లిట్ చేసుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషను. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం వీలు చూసుకొని డిస్కస్ చేయొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.